సంబంధించి కొన్ని విన్నప్పుడల్లా అసలు ఒళ్ళు జలధరిస్తుంది, కసిరేగుతుంది, కోపం వస్తుంది నాకు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, ఈ వ్యవస్థలన్నీ అడుక్కు తినడానిక? దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లోనే 60% మంది వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు. ఎందుకు వాళ్ళ సమస్యలు మనకు పట్టదు? అక్కడ ఉన్నటువంటి టమోటా అనేటటువంటిది ₹1 పావలాకి, రూపాయికి, రూపాయిన్నరకి, ₹2, ₹3 అమ్ముడవుతుంటే అదే టమోటా వచ్చేటప్పటికి గుడివాడలోనో, గుంటూరులోనో, బెజవాడలోనో, తెనాల్లోనో వచ్చేటప్పటికి ₹10 నుంచి ₹20 దాకా పలుకుతూ ఉంటే అక్కడేమో ₹3 ఏంటి, ఇక్కడేంటి ₹10 ఏంటి అన్నప్పుడు ఆ 3 నుంచి ట్రాన్స్పోర్టేషన్ వేసుకుంటే కిలోకి ₹2 చెప్పున వేసుకుంటే ఇంకొక ₹5 మధ్యలో బ్రోకర్ తినేస్తున్నాడే. అదే రైతుకి ₹5 ఇచ్చి కన్జ్యూమర్కి ₹7 ఇస్తే కన్జ్యూమర్కి ₹3 తగ్గుతుంది, రైతుకు అక్కడ ఇంకో ₹2 పెరుగుతుంది. ఇట్లాగొక ఎందుకు ఆలోచించరు అన్నటువంటి. రోజు రోజుకి పోయే కొద్దీ సమస్య అదే అవుతుంది. బియ్యం ఏమో మనం ₹60 కొంటాం, రైతుకు వచ్చేటప్పటికి అక్కడ కేజీకి ₹25 కూడా రావు. ఏంటంటే మధ్యలో దళారీ తినేస్తున్నాడు, ప్రభుత్వాలకు పట్టం. ఇప్పుడు తాజాగా క్యాబేజీ అంట ఒక బస్తా ₹50 అట. ఇది తాజాగా ఏది సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. మార్కెట్లో బస్తా ధర ₹50. ఇంత దారుణంగా ఉందా? నాకు అర్థం కాదు. ఏంటంటే నిన్ననే క్యాబేజీ చూస్తే ఒక పువ్వు అంటే క్యాబేజీది ఒక కాయ ఉంటుంది కదా, అది వచ్చేటప్పటికి ₹15 చెప్పారు. ఎంత? 30 కేజీ ఉంది నిన్న కూరగాయలు కొనడానికి, ఏది రోడ్డు పక్కన. సరే రిలయన్స్లో ఏ రేంజ్లో ఉందో కనబడుతుంది. అంటే ఎక్కడ జరుగుతుంది తేడా? ఎందుకు ప్రభుత్వాలు ఆ రైతులకి వినియోగదారికి మధ్య అనుసంధానం కల్పించారు? పాపం చంద్రబాబు గారు ఒకప్పుడు రైతు బజార్ ఆ ఉద్దేశంతో పెట్టారు, కానీ చివరికి రైతు బజార్లు కాస్త చిన్న కూరగాయల మార్కెట్లు అయినా తప్పించి నిజమైన ప్రయోజనం చేకూర్చట్లేదు. ఈ మధ్యన ఏదో మొబైల్ రైతు బజార్లు పెడుతున్నారన్నారు, అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సీరియస్గా దృష్టి సారించాల్సిన సందర్భం ఇది.